రమణీయ సంజీవనానికి స్వాగతం. కొంతమంది భర్తలు రాత్రిళ్ళు అంటే ఆఫీస్‌లో బాగా బిజీగా ఉండో, లేకుంటే పనులు బాగుండో, పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళ వ్యవహారాలు బాగుంటాయి ఆఫీస్‌లో. ఇక వాళ్ళు రోజు లేటొస్తారు. రోజంటే ఇక రోజు లేటొచ్చినాక మరి భార్యలు తట్టుకుంటారా? ఇట్లా రోజు అదే పనిగా లేటొస్తే ఇక వాళ్ళు అప్పుడప్పుడు చూస్తారు. బాధపడి ఒకటేసారి బర్స్ట్ అయిపోతారు ఇంటికొచ్చినాక. ఎందుకు ఇక రోజు ఇదే పనా? ఇట్లనే లేటా? మరి ఎందుకు పెళ్లి చేసుకున్నది ఎందుకు? ఏం కారణానికి చేసుకున్నావు పెళ్లి? ఇక్కడ పిల్లలున్నారు, భార్య పిల్లలున్నారు, ఇల్లున్నది అనేది జ్ఞానం లేకపోతే ఎట్లా? ఇల్లు పట్టించుకోవద్దా? ఇంట్లో అవసరాలు తీర్చుకోవద్దా? అని ఇట్లా బాధపడుతూ వాతావరణాన్ని అంతా చెడగొట్టి ప్రశాంతత లేకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లనే ఇంకా కొంతమంది ఏముంటారంటే, ఆయన ఆఫీస్ కాగానే ఉరుకొస్తాడు, వెంటనే అర్ధగంట లోపే వస్తాడు, ఇక నా చుట్టే తిరుగుతాడు, నా కొంగే పట్టుకుంటాడు, పిల్లలేమో పెద్దోళ్ళు అయిపోయారు, ఈయనకి ఇట్లా వద్దా అంటే ఈనాడా అని బయట చెప్పుకుంటారు. ఇట్లా చెప్పుకునేటోళ్ళు ఉన్నారు. అయితే మెయిన్ ఏంటంటే, ఆడోళ్ళు ఎక్కువ కోరుకునేది ఏంటంటే, వచ్చిన సమయంలో సరే పని చేసుకుంటాను, డ్యూటీకి వస్తాను, కానీ వచ్చినాక కూడా మళ్ళీ ఆఫీస్ పనులే, ఆ పనులు ఈ పనులు ముచ్చట చెప్తే వాళ్ళకి బాగా అనిపించేది. వచ్చినాక 10 నిమిషాలు అన్నం తినేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కొంచెం మంచిగా సరదాగా మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే, పెళ్లి కొత్తలో మీరైతే ఎంత బాగా కేర్ తీసుకున్నారో అదే కేర్ను తీసుకుంటూ ట్రై చేయండి. అట్లనే ఎందుకు వాళ్ళు బాగా ఉండరు? ఆ పెళ్లి కళ అవుపడుతుంది. మీరు అదే కేర్ తీసుకుంటే, అట్లనే ఉంటే ఆ పెళ్లి కళ ముఖంలో అవుపడుతుంది, ఆ కళ్ళల్లో అవుపడుతుంది. దాన్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఆనందమే కదా. అదే కాకుండా ఇంకా వాళ్ళని పొగుడుతూ ఉండాలి. మంచి పనులు చేస్తారు, మంచి వంటలు చేస్తారు, పొగుడితే ఏమైంది, అప్రిసియేషన్ చేయాలి కదా. అబ్బా బ్రేక్ఫాస్ట్ సూపరే, నీ వంటలు సూపర్ ఉంటానే, ఇట్లా చేయాలి. అదే కాదు, ఎవరన్నా వచ్చినప్పుడు చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది. మా ఆవిడ చికెన్ మటన్ సూపర్ ఫ్రై చేస్తారా బాబు, నువ్వు ఒక్కసారి తింటే తెలుస్తుంది ఎంత బాగా చేస్తుంది అంటే వాళ్ళకి ఇంకా బాగా, అబ్బా మా ఆయన కంటే నేను ఎంత ప్రేమ, ఇట్లా ఉంటుంది. అదే స్తుతి. ఇది స్తుతి కాదు, దేవుడిని స్తుతి చేస్తాం, దేవుడినే స్తుతి చేస్తాం కదా. ప్రసన్నం చేసుకునేటానికి మన ఇంట్లో భార్యకు చేస్తే సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా. అట్లనే భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా బాగా చూయించుకోవాలి. ఒకరినొకరు ప్రేమ చూయించుకోవాలి, ఒకరికొకరు స్నేహంగా ఉండాలి, ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. ఈగోలు వద్దు, డామినేటింగ్గా ఉండొద్దు, నువ్వు గొప్ప నేను గొప్ప అనేది ఎప్పుడు రాదు. స్నేహంగా ఉంటే రావు, స్నేహంగా ఉండాలి. అందుకే ఈగో ప్రాబ్లం పోదు అన్నట్టు. సో ఈ టెక్నిక్స్ కూడా వాడాలి. ఇవన్నీ వాడినా కూడా నీకు ఉపయోగం లేదు అంటే మరి ఏం చేయాలి? అప్పుడు అవన్నీ తిట్లు తిట్టినా కూడా ఎంజాయ్ చేసి నేర్చుకోవాలి. సో ఇలా అయితే అంత హ్యాపీనే కదా. నువ్వు ఏమనకపోతే హ్యాపీ, ఆమె ఎన్ని తిట్టినా భరించు అంతే. సో అప్పుడు మన ఫ్యామిలీ బాగా ఉంటుంది, మీరంతా ఎంజాయ్ చేస్తారు. సో ఈ టెక్నిక్స్ పాటించండి, మీ ఫ్యామిలీతోటి మీరు చాలా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.